ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి 1 పేతురు మొదటి అధ్యాయంలోని 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మాట్లాడతలంచారండి. వాక్యం చూద్దాము. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు మనల్ని పరిశుద్ధంగా దేవుడు చూడాలనుకుంటున్నారండి. అంటే మనం పరిశుద్ధులము కాదా అని మనం ప్రశ్నించుకోవడానికి మనము క్రీస్తుతో సమానమైన వారముగా మనం పరిశుద్ధులము అని చెప్పుకునే అర్హత లేని వారమండి. ఎందుకంటే దేవుడు మనల్ని 2వ అధ్యాయంలోని 22వ వచనంలో వ్రాయబడి ఉంది కదా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అందువలనండి మన పాపముల నిమిత్తం ఆయన మ్రాను మీద మన పాపములు ఆయన మోసుకొని పాపం నుంచి శాపం నుంచి విడిపించి రక్షణ ఇచ్చారండి. ఆయన సిలువలో రక్తమును కార్చి వెల చెల్లించి మనల్ని కొని ఉన్న ఆ దేవాది దేవుడు మనము రక్షింపబడిన మనము పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని అంటున్నారు. అందుకనే 4వ అధ్యాయంలోని 1వ వచనంలో అంటున్నారు కదా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఏదైతే ఆయన శరీరమందు మలిన పడకుండా తనను తాను తగ్గించుకుంటూ తన శరీరాన్ని కష్టపెడుతూ ఎలా అయితే ఆయన శ్రమ పడ్డారో అదే మనసుని అనగా మీరు నేను కూడా క్రీస్తు కలిగిన ఆ మనసుని ఆయుధముగా ధరించుకొని మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని అంటున్నారండి. ఆయన ఎందుకు పాపాల గురించి మనతో చెప్పారంటే మన జీవితంలో మనకున్న గుణగణాలు, మనకున్నటువంటి బలహీనతలు ఏమిటి అంటే మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నారు? మీరు విధేయులకు పిల్లలై, ఆయన చెప్పినటువంటి ఆ పరిశుద్ధతను గురించి ఏదైతే చెప్పారో ఆ మాటల్లో మనము విధేయులగునట్లుగా మనం జీవించాలని, మరియు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరింప ప్రవర్తింపక. మనకుండినటువంటి ఆశలు ఏంటండి? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడి. ఆ సమస్త ప్రవర్తన ఎలా ఉంటుందంటే మనకి 4వ అధ్యాయంలోని 2వ వచనంలోను 2వ అధ్యాయంలోని 1వ వచనం నుంచి చెబుతున్నారండి. మనలో అట సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు ఉన్నాయంటండి. మరి నిజంగానే కదా, మన క్రీస్తుని ఎరగక ముందు మనలో ఉన్న గుణగణాలు అవే కదండి. సమస్తమైన దుష్టత్వము, అసూయ, ద్వేషము ఇవన్నీ కలిగి ఉన్నాము. అంతేకాకుండా మనలో ఉన్నవేంటండి? 4వ అధ్యాయంలోని 3వ వచనంలో చెప్తున్నారు, పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులను ఇష్టము నెరవేర్చుటకు, అనగా మనతోటి ఉన్న వారికి ఏది ఇష్టమో వాళ్ళలాగా మనము కూడా ప్రవర్తించి ఉన్నాము. ఇప్పుడైతే మీరు అలా ఉండక దేవుని యొక్క పరిశుద్ధతలోకి మీరు రావాలి అని దేవుడు పిలుస్తున్నారండి. 4వ అధ్యాయంలోనే 1వ వచనంలో అంటున్నారు కదా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసుప్రభువే మనకు చెబుతున్నారండి, నేను శరీరంలో శ్రమ పడ్డాను, ఈ లోకంలో జీవించినప్పుడు పాపము అంటకుండా జీవించడానికి నేను శ్రమ పడ్డాను, మీరు కూడా ఆ శ్రమ పడండి, నేను కలిగిన ఆ మనసుని ఆయుధముగా ధరించుకోండి అని అంటున్నారండి. ఆయన కలిగిన మనసు ఏమిటండి? ఆయన కళ్ళతో పాపము చూడకుండా, శరీరముతో పాపము చేయకుండా ప్రేమ కలిగి జీవించారండి. మన కళ్ళు ఏ విధమైనటువంటి విషయాలు చూస్తాయండి? అది కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉందండి. 27, 28 వచనాలు చూద్దాము. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఎంత స్పష్టముగా కళ్ళ ద్వారా ఎలాంటి పాపము జరుగుతుంది అనేది వివరిస్తున్నారండి.
ఎప్పుడైతే కళ్ళతో చూస్తారో, ఎప్పుడైతే మనసులోకి ఆలోచన వస్తుందో అప్పుడు శరీరము కూడా పాపములో పడిపోతుంది అని యేసుప్రభు ఇక్కడ వివరిస్తున్నారండి. నిజమే కదండి. మరి మన కళ్ళని మనము ఆ దృష్టిలోకి వెళ్లకుండా కాపాడుకోవాలి అని అంటే 1 పేతురులోని 2వ అధ్యాయంలోని 3వ వచనంలో చెప్తున్నారండి. మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏంటండి ఆ పాలు? మనము శిశువులుగా ఉన్నాం. ఎప్పుడైతే రక్షణ పొందుతామో, రక్షణ పొందిన మనము క్రీస్తులోకి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడిన ఆ మాట నెరవేర్చబడాలి అంటే క్రీస్తు శరీరముగా మనం మారాలి అని దేవుడు ఇక్కడ మరి మనకు సెలవిస్తున్నారు. ఆ విధంగా మనం మారాలంటే ఎలా ఉండాలండి? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారముగా, రక్షణ పొందిన మనము కొత్తగా జన్మించిన వారము, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నారు. అంటే వాక్యమును చదవటమును అపేక్షించి ఆ వాక్యమును మీరు చదివినట్లయితే దేవుని యొక్క గుణగణాలను మీరు ఆపాదించుకోగలరు అనేది ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారండి. మరి మనసును కూడా, మన శరీరంను అపవిత్రపరచకుండా ఉంచటానికి, మన మనసుని మనం స్వాధీనంలో ఉంచుకోవటానికి ఇక్కడ ఏమంటున్నారు? మనం ఎందుకు ఉంచుకోవాలి అని అంటే, మనము పవిత్రముగా పరిశుద్ధంగా మనం ఉండటానికి దేవుడు మనల్ని ఆయన రక్తంతో కడిగి ముద్రించుకున్నారని చెప్పుకున్నాం కదండి. క్రీస్తులో ఎటువంటి పాపము లేదు అనేది 1 పేతురు 2వ అధ్యాయంలోని 22వ వచనంలో చెప్తున్నారండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనపడలేదు, ఆయన దూషింపలేదు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారండి? పాపం నుంచి విడిపించి మనల్ని నీతి విషయంలో జీవించేటట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఈ విధంగా ఆయన మనల్ని పాపం శాపముల నుంచి, శిక్ష నుంచి మనల్ని విడిపించి ఏమని చెప్తున్నారు? శిశువులను పోలిన వారై ఉన్నారు కనుక నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి అంటున్నారు. ఆ వాక్యమును మనం తీసుకుని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలోకి క్రీస్తు యొక్క పరిశుద్ధతలోకి మనము కూడా క్రీస్తును పోలిన వారముగా చూసాం కదా. 4వ అధ్యాయంలోని 1వ వచనములో ఆయన శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోమన్నారు. మనలో ఉండకూడని గుణగణాలను గురించి వివరించారు. మన కనులు చూచే పాపము గురించి మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలో వివరించారు కదండి. అలాగే మన శరీరమును కూడా మనము పవిత్రపరచుకోవడానికి 2వ అధ్యాయంలోని 24వ వచనం ద్వారా మనకి దేవుడు ఆయన పాపాలను మోసుకొని మనల్ని పరిశుద్ధీకరించారు. మన శరీరము పరిశుద్ధీకరించబడింది, మనసు కూడా పరిశుద్ధీకరణలోకి రావాలి అని అంటే వాక్యం అనే పాలన అపేక్షించినప్పుడే మనము ఆయన యొక్క సారూప్యంలోకి, ఆయన యొక్క పరిశుద్ధతలోకి మారగలమని దేవుడు ఇక్కడ మనలో సెలవిస్తున్నారండి. కానీ మనకు కావలసినటువంటి గుణగణాలని, ప్రేమ కావాలి. ఎప్పుడైతే మనలో ఆ ప్రేమ నింపబడుతుందో మన జీవితంలో మార్పు వస్తుందండి. మన తల్లిదండ్రులు మనం ప్రేమించినప్పుడు వ్యతిరేకమైన పనులు చేసి మన తల్లిదండ్రులు అవమానపరచం కదా. అలాగే మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసు ప్రభువుని కూడా మనం ప్రేమించినట్లయితే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, మనల్ని పాపం నుంచి శాపం నుంచి విడిపించాలని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన యొక్క సర్వసత్యంలోకి మనం నడవాలని, ఆయన సత్యమై ఉన్నారని మనం విశ్వసిస్తూ మరి జీవించాలని దేవుడు మనల్ని ఈ దినాన్ని పిలిచారండి. మరి ఎఫ్ఎస్సి పత్రికలోని 4వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నారు కదా, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. అదండి మనము క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని తండ్రిని కుమారుణ్ణి సమానంగా మనం ఆరాధిస్తున్నాం. మరి అలాంటి కుమారుని యొక్క సంపూర్ణతలోకి మనము కూడా సంపూర్ణం అవ్వాలి అని అంటే మనలో ఉండవలసిన గుణాలు ఏమంటున్నారండి? మనం అందరము
విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొందాలి. ఎలా ఏకత్వం పొందగలవండి? దేవుని యొద్ద మనం ప్రార్థనాపూర్వకంగా మన జీవితంలో మనం ఆ దినమును ఎలాగ వ్యవహరించాము, మన జీవన విధానం ఎలా ఉంది, మనం నడవడి ఎలా ఉందని ఆయనకి మనకు విన్నవించుకుంటూ మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన గుణగణాలను మారుస్తారండి. ఏ విధంగా అంటే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలోనే 14వ వచనంలో అంటున్నారు కదా, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. మన దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నారు కదండి. ఏ విధంగా ఎదగగలము అన్నది దేవుడు 2వ భాగంలో మాట్లాడతలంచారు. మరి ఇప్పటికే సమయం ఎక్కువైంది కాబట్టి ప్రార్థన చేసి ముగించుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవ, నా తండ్రి, మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని పరికిస్తున్న విధానాన్ని బట్టి మమ్మల్ని తండ్రి రక్షణ పొందుకుని మిగిలిపోకుండా క్రీస్తులో ఎదగాలని, పరిశుద్ధతలో మేము తండ్రి జీవించాలని మీరు కోరుకుంటూ మీ సారూప్యంలోకి మమ్మల్ని మార్చాలని ప్రభా నాయన మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ నాయన నా జీవితంలోనూ మీ ఆత్మకార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనా సహాయమును అందించగలము.